సౌభాగ్యవతి శ్రీ హారిక గుంటూరు పురవాసులు బ్రహ్మశ్రీ కపిలవాయి ఆంజనేయులు గారి పుత్రిక. అగ్నిభట్టాలకు సాక్షిగా పాణిగ్రహణం మరియు సప్తపది గావిస్తున్న శుభ సందర్భంలో సాదరాభిమానపూర్వకంగా సానంద హృదయంతో వ్రాసి సమర్పింపబడుతున్న పద్య పంచరత్నములు. శ్రీపతి చిత్తజాత సఖుచేష్టల సంగెడు కాలమందు. కవిత్వం గుర్తుపెట్టుకుని పద్యాల్లోకి వస్తే కొంచెం అతిశయాలు ఉంటాయి, కొంచెం ఇండైరెక్ట్గా చెప్పేవి ఉంటాయి. సాక్షాత్ విష్ణుమూర్తి వసంతుడు అని చెప్పడానికి పదాలు వస్తు చెబుతారు నేను. శ్రీపతి విష్ణుమూర్తి, చిత్తజాతుడు శ్రీపతి యొక్క చిత్తజాతుడు మన్మథుడు, ఆ మన్మథుడి యొక్క స్నేహితుడు వసంతుడు, వసంతకాలంలో ఉన్నాం. ఆ వసంతుడి యొక్క చేష్టడు కాలమందు బలుతీపులు గూచు పుష్ప శరదృష్టులు పెంపగునాడయందు. ఆ రోజుల్లో రకరకాలైనటువంటి మానసికమైనటువంటి బాధలు, శారీరకమైన బాధలు కాదు, మానసిక తీపులు అంటే అవి మానసికమైన. ఆకాశధలవాణి ఆదరణమున ఆరాచుండగు పతితో మారాటములేని రాగమయవై చనుమా. గృహస్థాశ్రమము వరముగ బొందు సమయము ప్రభవించనిదే చిరముగ జీవింపుమ చెలి నరసికొని ముదంబుతో సదాశయులగుచు. ఓ గౌరీ శంకరులార రెండు ఇటకు మీ కైలాసము వీడి వీణా రమ్య దయసేయుమమ్మ పతితో మా ప్రార్థనాలించి శోభారామమ్మున ఈ వధూవరుల శుంభద్వేళ దీవింపగన్. పార్వతిని నగజ ఆర్తిహారి, పార్వతి యొక్క ఆర్తిని హరించేటువంటి వాడు పరమశివుడు. నా తీసేసాం అనుకోండి ఆద్యక్షరం. గజార్తిహారి, గజాసుడి యొక్క ఆర్తిని, గజేంద్రుడి యొక్క ఆర్తిని పోగొట్టినటువంటి వాడు, బాధను పోగొట్టేటువంటి వాడు విష్ణుమూర్తి అనే అర్థం వస్తుంది. మన అభీష్టాలను కూడా ఇచ్చేటువంటిది ఆవిడ. సర్వాభీష్ట ఫలప్రద హరీష్ హారిక నామానవు. ఈ హరీషు హారిక ఇద్దరిని కూడా నిత్యం నూత్న వధూవరవు, ఈ నూతన వధువులను నిత్యము రక్షించుకోసమానం భవతి ఆయుష్యేవేంద్రియే.